చాలా సంఘాల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటాను, కానీ రానివట్ల దేవుణ్ణి. అక్కడ రాజకీయాలు ఉంటాయి, లేకపోతే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. దేవుడు ఉండడు అక్కడ. దేవుడు తప్ప అన్నీ ఉంటాయి అక్కడ. గమనించిన పిల్లల భక్తి మాత్రం చాలా ఎక్కువ ఉండొచ్చు, ఆచారాలు మాత్రం ఎక్కువ ఉండొచ్చు. లెంటి సీజన్ స్టార్ట్ అయిపోగానే భక్తి వరద వలె ప్రవహించేస్తుంది కొంతమందిలో. కానీ ఆ తర్వాత వారికి ఆ భక్తి కనబడని దౌర్భాగ్యస్తులకు వారు వెళ్ళిపోతుంటారు. ఆచారాలు మాత్రమే వారికి ప్రాముఖ్యం, కానీ ఆత్మీయత వారికి ఎప్పుడు ముఖ్యం ఉండదు. గమనించిన ప్రియులరా, దేవునికి పక్షపాతం లేదు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. అందరి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు, తీర్పు తీర్చేవాడు. కనుక తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. ఒక తండ్రి తన బిడల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటాడో, ఒక తండ్రి తన బిడల మధ్య ఎలా కనికరాన్ని చూపిస్తాడో, ఒక తండ్రి తన బిడల పట్ల ఎలాంటి జాలిని చూపిస్తాడో, ఇమాజిన్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్ అండ్ ప్రే. యేసు ప్రభు నేర్పించింది కూడా అదే. ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు యేసే నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా?